అండి నేను యాక్చువల్గా ఒకటి 3 నిమిషాలని ముగిస్తా, కొంచెం స్పీడ్గా మాట్లాడేస్తా. నేను థియేటర్ నృత్య నాటికలు ఎంతో వరంగల్లో 83 నుంచి అనేక రాష్ట్రాల్లో తిరిగి ఏదో సమాజం కోసం ఏదో పోడుద్దామని రకరకాల ఇష్యూస్ మీద ఆపదలు అవనని, చీకట్లో చిరుక్రాంతి, నారి నిద్ర మేలుకు, నడుస్తున్న చరిత్ర, అజ్ఞానం వీడండి, చాలా భావాలతోని యూత్లో ఉంటున్నప్పుడు డిగ్రీలో ఎన్నో నృత్య నాటికలు 100 మంది స్టూడెంట్స్ని తయారు చేసి జానపద నృత్య నాటికలు తయారు చేసి ప్రదర్శించిన వ్యక్తిని. ఇది కాదు మన మీడియా, సినిమా రంగమే బెటర్, మనం చెప్పదలుచుకున్నది సినిమాతో ఇంకా చెప్పాలి జనానికి అని చెప్పి హైదరాబాద్కి 96లో పిట్టలదొర సినిమాకి తుర్రు బుర్రు అంటూ ఫస్ట్ పాట కొరియోగ్రాఫర్గా వచ్చాను ఇక్కడికి. సో తర్వాత ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అబ్బో ఇది మనం దీని మీద ఆధారపడి బతకడం కష్టం అనుకొని యాడ్ ఫిల్మ్ రంగంకి వెళ్ళాను. యాడ్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, కార్పొరేట్ ఫిలిమ్స్ అలా అలా నడిపిస్తూ 2014లో ద బెల్స్ జాగృతి కోసమని, అందులో కూడా తెలంగాణ నేపథ్యంతో సినిమా వచ్చింది. బిగ్ బాస్ సోహెల్ హీరోగా, అప్పుడు వాడు ఫస్ట్ హీరోగా నేనే అవకాశం ఇచ్చాను. తర్వాత బంతిపూల జానకి అని కామెడీ థ్రిల్లర్, తెర వెనుక అని ఒక హనీ ట్రాఫిక్ బ్యాక్డ్రాప్తోని ఒక సినిమా చేశాను. సంత, ఇక మన సినిమాకు వద్దాం, తెలంగాణ పక్కా తెలంగాణ సినిమా సంత. ఈ సంత సినిమాకు నేను ఇప్పటికీ పడుతూనే ఉన్న కష్టాలు. అంటే సినిమా తీయడం గొప్ప కాదండి, సినిమా ఈజీగా చేయొచ్చు, అందరు చేస్తారు. సినిమా ఎగ్జిక్యూషన్ చాలా చాలా డేంజరు. థియేటర్స్ దొరకాలి, సరే దొరుకుతాయి, ఏమంటాడు క్యూబులు పెట్టుకోండి, అవి పెట్టుకోండి, ఇవి పెట్టుకోండి. మన సినిమా బాగుందా లేదా, సినిమా ఉంచితే కదా వాడు బాగుందా లేదా తెలవాలి. పెద్ద హీరో కట్అవుట్ చూసి వాడికి ప్రచారం లేకున్నా, లేదా హీరో అభిమానులు వెళ్ళి సినిమా మార్నింగ్ షోకి వెళ్తారు, మ్యాట్నీకి వెళ్తారు, ఓ టాక్ వెళ్ళిపోతుంది హీరో మన హీరో అని అభిమానులే 1 వీక్ నడిపిస్తారు, కలెక్షన్స్ వచ్చేస్తాయి, కోట్ల కలెక్షన్. మన సినిమాలు మౌత్ టాక్తో పోవాలి. ఆ మౌత్ టాక్తో పోవాలి అంటే మార్నింగ్ షో ఎవడన్నా పోవాలి, అరే అయ్యా దండం పెడతారా మన తెలుగు సినిమా చూడండి రా అని మొత్తుకోవాలి, దానికి పబ్లిసిటీ చేయాలి. మళ్ళీ మన సినిమా చేసేవరకే ఇక్కడ దమ్ము వస్తుంది మన ప్రొడ్యూసర్కు. పోస్టర్లకు ఉండవు, క్యూబ్లకు ఉండవు, పబ్లిసిటీకి ఉండదు, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. మళ్ళీ ఒక 30-40 లక్షలు మనం పెట్టుకోవాలి. ఈ 30-40 లక్షలు లేక మనం కొంత వెనకబడతాం. పోనీ ఎందుకు చేయాలి, ఒకడు అంటాడు కదా సినిమా పైసలు లేకుండా ఎందుకు చేయాలన్నా మీరు, తెలంగాణ ఏంది మన ఏంది, సినిమా చేయకుండా ఏంది అని ఒకడు అంటాడు. సరే మన ప్యాషను, మనము ఇంకేదో చెప్పుదాము, జనానికి కొంత మెసేజ్ ఇద్దామని ఒక అదితోనే, మనకున్న అదితోనే మనం పోతాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆ సినిమా మార్నింగ్ షో చూసే వరకు థియేటర్లో చూస్తే పేపర్లో 50 సినిమా థియేటర్లు ఇస్తాడు. మనం ఓ ఫ్రెండ్ పోతాడు, అరే నీ సినిమాది లేనే లేదురా నియం, వాడు 10 టికెట్లు తీయకుంటే వాడు 20 టికెట్లు 30 దిగాలన్నట. మనోడు పోడు, మనోడు ఎట్లా టాక్ వచ్చినాక పోతాడు, ఆ టాక్ వచ్చే లోపల సినిమా తీసేస్తాడు. ఇది ప్రస్తుతం మన తెలంగాణ సినిమాలకు ఉన్న పరిస్థితి. తెలంగాణ సినిమాలని కాదు, చిన్న సినిమాల పరిస్థితి. పోనీ మన పబ్లిసిటీకి ఎవడన్నా పెద్ద హీరోలు వస్తారా, ఎవడన్నా పబ్లిసిటీ చేస్తాడా, ఎవడు మనకు టైం ఇయ్యడు, ఎవరు చేయరు. మరి వాళ్ళన్నా మనం పూస్ట్ చేస్తే మన సినిమాలు ముందుకు పోతాయి, అది లేదు. ఇవాళ ఇండస్ట్రీ బతికేది నెలకు సంవత్సరానికి 250 సినిమాలలో 230 సినిమాలు చిన్న సినిమాలే. ఇవాళ లక్షల మంది కార్మికులు మన చిన్న సినిమాలతోనే వాళ్ళు ఆదాయాన్ని పొందుతున్నారు, ఇంత ఫుడ్ అందరికి వస్తుంది. మరి ఇటువంటి సినిమాలను పట్టించుకోకుండా టికెట్ ధరలు పెంచామని ఓ 4-5 పోయి ఇట్లా కొట్లాడుతున్నారే. మరి మన సినిమాల గురించి, చిన్న సినిమాల గురించి వీళ్ళకొకటి ఓ రేషన్ లాగా, అరే నెలకొక సినిమా, 2 సినిమా థియేటర్లు మీరు 100 తీసుకోండి, మేమే అందరం కలిసి, పెద్ద నిర్మాతలు అందరూ కలిసి ఒక డిసిషన్ ఉన్నదా, లేదు. అంటే దీనికి భయంకరమైన పాలసీసు వెనుక తెలియకుండా చాలా శక్తులు ఉన్నాయి. మనం ఎవరిని ఏమన్నా మన సినిమా వస్తుందో రాదో అని భయానికి ఇన్ని రోజులు నేను చాలా మదన పడుతూ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నా. సో నా సినిమా ఎట్లా రాదో నేను చూసుకుంటా, ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, తెలుగు సినిమాకు ప్యారలర్ సినిమా తెలంగాణ సినిమా కావాలి. తెలంగాణ వుడ్, తెలంగాణ టాలీవుడ్ పక్క పెట్టండిగా, తెలంగాణ సినిమానే. దీనికంటూ మనకు ఒక అసోసియేషన్, దీనికంటూ ఒక బ్యానర్, దీనికంటూ అన్నీ ఎట్లయితే ఉన్నాయో 24 మన తెలంగాణ సినిమానే కావాలి. ఒక చిన్న నగరం బెలూచిస్తాన్, పాకిస్తాన్ వాడు కనుక బెలూచిస్తాన్ పోయినట్టు మనం తెలంగాణ సినిమాకు ఒక ప్రత్యేకమైన కల్పిస్తేనే మన సినిమా బతుకుతుంది. లేకపోతే ఇటువంటి మీటింగ్లు వందబెట్టినా జరగదు. కాబట్టి మన సినిమా, మన లక్ష్యం తెలంగాణ సినిమా. మన థ్యాంక్ యూ పర్సనల్ భయ్య, నాకు మంచి పాటలు అందించినావు నా సంతకి.
ఒక సంత సినిమాలండి రాహుల్ సిప్లిగంజ్ పాడిండు, మంగ్లీ పాడింది, ఓకే, కాజర్ల శ్యాము, పస్నూరన్న పాటలు రాసిండు, ఒక గోరెటెంకన్న సంత మావురి సంత పాట ఉంది. ఇక అంతకంటే ఏం కావాలండి సంతకి? మొత్తం ఒరిజినల్ సంతలో 45 రోజులు కింద వండుకొని, బళ్ళ వండుకొని, స్కూల్లో వండుకొని, హోటల్లో అందరికీ టెక్నీషియన్స్కి ఇచ్చి నేను స్కూల్లో వండుకొని, నాతో పాటు మిత్రుడు పాపం చాలామంది పట్టుకున్న నాతో పాటు పరుపులు వేయించి ఎన్ని కష్టాలు పడ్డాము. ఇవాళ సినిమా రాలేదు. సరే, ఇప్పుడు ఆ ప్రయత్నంగా నేను ముందుకు పోతున్నా. సంత అనేది రేపు చూపిస్తుంది. ఇక అవార్డు విషయంలో 1 నిమిషం అన్న ప్లీజ్. అవార్డ్స్ విషయంలో సంత 2021 సెన్సార్ అయిందండి. సో నేషనల్ అవార్డుకి సంత పంపించిన, సరే అది రాలేదు, పక్కకు పెట్టండి. సో స్టేట్ అవార్డులు ఏమంటారు? సంత 21లో విడుదలైంది కదా, సినిమా రిలీజ్ కాలే కదా, సెన్సార్ అయినంత మాత్రాన్ని మేము సినిమాలు చూడము. ఎక్కడ ఉంది రూలు? ఎక్కడుంది రూలు? ఇక ఒకడు అంటాడు, అరే అన్న ఎందుకే ఆ 21 పుష్ప వచ్చింది, ఓర్ని అమ్మ మా సినిమా చూడండి రా భయ్, మంచిదో కాదో తర్వాత మీరు అవార్డు ఇస్తారో ఇయ్యరో తర్వాత ముచ్చట. ఆ సినిమా సంత పడేయండి అవార్డు దాంట్లో. ఇక చూడండి సార్ ఎంత కథ. పోనీ పక్కకు పెడితే మిగతా 3 సినిమాలు, ద బెల్స్, బంతిపూల జానకి, దాని తెర వెనుక, ఇవన్నీ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్. వీటికి ఛాన్స్ ఉంది. ఇలా నేను కనుక్కుంటే ఇంటర్నల్గా ఆ సినిమాలే లేవల్ల. ఎందుకు లేవంటే అన్న, ఒక సంవత్సరానికి 200 సినిమాలు అంటే 10 సంవత్సరాల్లో మేము 2000 సినిమాలు ఎవరు చూస్తాడే? ప్రతి సంవత్సరంలో 10 సినిమాలు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. విన్నారా? సెలెక్ట్ చేసుకొని ఆ 10 సినిమాలు కలిసి 180 సినిమాలు చూస్తున్నారు. మరి ఆ మిగతా సినిమాల నాది పక్కకు పెట్టండి సార్, చాలామంది మంచి మిత్రులు తీసిండు కదా, ఇంకా వాళ్ళవి కూడా మంచి సినిమాలు ఉండొచ్చు కదా, వాళ్ళ ప్రజాదరణ పొందకుంటే పొందుతుంది. అవార్డు సినిమాలు వేరే ఉంటాయి. ఇగో ఇన్ని ఘోరమైన జరుగుతుంది కాబట్టి ప్యారలర్ సినిమా రావాలి. అట్లప్పుడు సినిమా నిర్మాతలు వస్తారు. ఓటీటీ ఓకే, గవర్నమెంట్ ఓటీటీ పెడితే మిత్రులందరూ మంచి అభిప్రాయం చెప్పిండ్రు, పెట్టుకోండి. దానికి వచ్చే స్పాన్సర్ మాకు 20-30 ఇవ్వండి. ఓటీటీ స్పాన్సర్ ద్వారా మీరు డబ్బులు తీసుకోండి. గవర్నమెంట్ మాకు వచ్చే పైసలు, మీకు వచ్చే పైసలు ప్లస్ మీ ప్రభుత్వ పథకాలలో పెట్టండి. మధ్యన మాకు యాడ్స్ వేయండి, వేసి మీకు కూడా దానివల్ల ఉపయోగమే కదా. ఇగో ఇన్ని ఉన్నాయి కాబట్టి నాకు థ్యాంక్ యూ భయ్యా. పరిరక్షణ వేదికకు థ్యాంక్ యూ. బస్నూరన్న థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను పిలిచినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది తెలంగాణ పరిరక్షణ వేదిక కాకుండా తెలంగాణ సినీ పరిరక్షణ వేదిక అని ప్లీజ్ దీనికోసం ప్రత్యేకంగా మార్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.